ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఏదైతే వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే గతంలో కూడా తన ఫొటోస్ కావచ్చు, తన వీడియోస్ కావచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వినియోగించి ఏఐ ద్వారా మార్ఫింగ్ చేస్తున్నారని తన వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానిపైన విచారణ జరిపినటువంటి ఢిల్లీ హైకోర్టు తన ఏవైతే ఇప్పటివరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి ఏఐ వీడియోస్ కావచ్చు, ఫోటోస్ కావచ్చు, వీటన్నిటిని కూడా 48 గంటల్లో కోర్టుకు సబ్మిట్ చేయాలని, వాటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి డిలీట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా చాలా మంది సెలబ్రిటీస్ కావచ్చు, అటు అక్కినేని నాగార్జున కావచ్చు, మిగతా మొన్న చూసుకున్నట్టయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాగే కోర్టును ఆశ్రయించడం జరిగింది. అటు బాలీవుడ్ను చూసుకున్నట్లయితే అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఐశ్వర్యరాయ్ బచ్చన్ కావచ్చు, వీళ్ళంతా కూడా తమ వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ కూడా కోర్టులను ఆశ్రయించడం జరిగింది. అయితే ఏఐ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, వీళ్ళ ఫోటోస్ను మార్ఫింగ్ చేసిన లింక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా డిలీట్ చేయాలంటూ కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి కోర్టులు ఆదేశాలు జారీ చేశాయి. అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఎవరైతే కోర్టులను ఆశ్రయించారో వాళ్లకు కోర్టు అనేది భరోసానిచ్చింది. ఏవైతే ఇప్పటి వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి వీళ్ళ ఫొటోస్ కావచ్చు, వ్యక్తిగత సమాచారం కావచ్చు, వీటన్నిటినీ కూడా డిలీట్ చేపిస్తున్న నేపథ్యాలు అయితే మనం చూసాము. అయితే ఇప్పటి వరకు కోర్టును ఆశ్రయించినటువంటి సెలబ్రిటీస్ కూడా న్యాయం జరిగింది అనుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇదే రీతిలో ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు ఏవైతే ప్లాట్ఫామ్స్ ఈ ఫోటోస్ అన్నిటినీ కూడా మార్ఫింగ్ చేశాయో వాటన్నిటినీ కూడా డిలీట్ చేసిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అటు సెలబ్రిటీస్ కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు, ఈ ఏఏ అనేది మాత్రం ఒక ముప్పుగానే మారిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఫోటోను కూడా మార్ఫింగ్ చేసేసి అది మనిషిలా ఉన్నట్టు ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో చూపెట్టడం జరుగుతుంది. దీనిపైన కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు సెలబ్రిటీస్ కూడా ఈ ముప్పు తప్పట్లేదు. ప్రతిసారి కూడా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వీళ్ళ ఫొటోస్ని కూడా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే దీనిపైన చాలా మంది సెలబ్రిటీలు కోర్టుని ఆశ్రయించినప్పటికీ కూడా వాళ్ళ ఫోటోలు అనేవి, వ్యక్తిగత సమాచారం అనేది ఈ మీడియాస్లో కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు విపరీతంగా కనిపిస్తున్న పరిస్థితి. దాని తర్వాత చాలా మంది కూడా ఎన్నిసార్లు దీనిపైన కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ ఏఐ మార్ఫింగ్ ఫోటోల పరిస్థితి అలాగే ఉండిపోతుంది. అయితే ప్రస్తుతానికి ఈ ఫొటోస్ పైన కూడా ఏఐ పరిమితి మీద కూడా ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతానికి ఇంతమంది కోర్టుని ఆశ్రయించారు. దాదాపు చాలా మంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అక్కినేని నాగార్జున కావచ్చు, చిరంజీవి కావచ్చు, గతంలో చూసుకున్నట్లయితే చిరంజీవి కూడా కోర్టుని ఆశ్రయించడం జరిగింది. చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వీటిపై వాళ్ళ వ్యక్తిగత హక్కులను కాపాడండి కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఇప్పటివరకు ఏఐ టెక్నాలజీని అటు మనం కరెక్ట్ ఫుల్గా యూజ్ చేసుకోకుండా ఇట్లాంటి వాటికి ఉపయోగించినట్లయితే చాలా మంది అటు సెలబ్రిటీస్ అనే కాదు, రాజకీయ నాయకులు అనే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఏఐ అనేది ఒక ముప్పుగా మారుతుంది. వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని కూడా అదే విధిగా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా లింక్స్ ద్వారా కూడా దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫొటోస్ను కూడా మార్ఫింగ్ చేసేసి ఆ వ్యక్తి అక్కడ ఉన్నట్టుగా కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. దీని పట్ల కూడా ఇప్పుడు సీరియస్గా ఉందనే చెప్పుకోవచ్చు. అన్ని కోర్టులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా ముందుకొస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఈ మార్ఫింగ్ ఫొటోస్, లింక్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా 48 అవర్స్లో డిలీట్ చేయాలని కూడా ఆ ప్లాట్ఫామ్స్కి అయితే కోర్టు ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.